నమస్కారం అండి. నమస్తే అండి. సార్ మీ పేరు సార్? నా పేరు మల్లరాజు అండి. పంజాబ్ యామారు వీరవసరం మాది. సార్ మీ పొలిటికల్ ఎంట్రీ ఎప్పటి నుంచి సార్? నా పొలిటికల్ ఎంట్రీ అంటే 1996 అండి. 1996 నుంచి నేనంటే వాజ్పేయి గారి సిద్ధాంతాలకు బీజేపీ అక్కడికి జాయిన్ అయ్యాను. ఇది నుంచి 15 సంవత్సరాల అనంతరం తర్వాత ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టం. కానీ జగన్మోహన్ రెడ్డి గారుని ఏ విధంగా వీళ్ళు ప్రతిపక్షాలు దాటి అంత ఏకమయ్యి ఈ రకాల ఇబ్బందులు పెట్టడానికి కారణం అంటే మీడియా ద్వారా కానీ విధి విధానాల ద్వారా తెలుసు. ఈ సందర్భంలో ఇలాంటి వ్యక్తికి సపోర్ట్ ఇవ్వగలిగేటువంటి మన లోకంలో మన లీడర్స్ ఎవరు ఉన్నారనేది మేము ఆలోచించాము. ఈ ఆలోచన పరంగా ఒక దమ్మున్న లీడర్ గంధి శ్రీనివాస్ గారు 2014లో ఈ వైఎస్ఆర్సీపీకి పోటీ చేయడానికి ముందుకు వచ్చారు. అంటే అప్పటికి ఒక సీటు డిక్లేర్ అవ్వకపోయినా కానీ గంధి శ్రీనివాసరావు గారు ఏంటంటే ఒక 6-8 మంత్స్ నుంచి పార్టీలో డోర్ టు డోర్కి తిరిగి పార్టీ కోసం అందరు ప్రజలందరినీ కలవడం, అక్కడ ప్రజలు యోగక్షేమాలని తెలుసుకోవడం, ప్రజల్లో ఇబ్బందులు ఏమనేదని చూడడం. అక్కడ ఏంటంటే ఈయన ఇంకా ఎమ్మెల్యే అప్పటికి అవ్వకపోయినా కానీ ప్రజల్లో చాలా చోట్ల నేను కళ్ళారు చూశాను. ఈయనతో డోర్ టు డోర్ తిరిగాను. అప్పుడు ఎవరికైనా ఏదో ఆరోగ్యపరంగా బాగోపోయినా కానీ ఆయన చేతిలో ఉన్న నగదు ఏదైనా ఇవ్వడం, మళ్ళీ ఇంటికంటే ఏదైనా పంపించడం, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేయడం చూసి నేనంటే గంగిదీన్ గారికి కూడా ఉంటే మనం కూడా ఒక రాజకీయ పార్టీకి మనం న్యాయం చేసినట్టు అవుతాం. ప్రజాసేవ కార్యక్రమంలో నేను కూడా పాల్పడుతున్నందుకు ఆనందంగా ఉంటుందన్న దృక్పథంతో గంగిదీన్ గారి వెంట మేమంతా నడిచాం. అలాగే 2014లో ఆయన రాకపోయినా కానీ ఇదే గంగిదీన్ గారికి కూడా జనాల్లో ఏంటంటే గంగిదీన్ గారికి అందరికీ కూడా జనాల్లో ఒక మంచి ఇది ఉంది. అయ్యో ఈయన మనం అనాథ చేతులారు ఎలాగా వాడగొట్టుకున్నట్టు 14లో బాధపడ్డాం. కానీ గంగిదీన్ గారు ప్రజలు ఎవరిని కూడా వదలలేదు. ఏ విధంగా వదలలేదంటే ఏ కార్యకర్త వచ్చినా కానీ ఆయన తలుపు తడితే సాధారణంగా ఆహ్వానం పలికి ఏం కావాలని చెప్పేసి కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఏంటంటే 2019లోకి వచ్చిన తర్వాత సార్ ఏంటంటే ఎమ్మెల్యే కింద నెగ్గారు. ఎమ్మెల్యే కింద నెగ్గితే మేము అందరూ ఆశించుకోవాలి. 14లో అయితే నేను ఒకటే మాట, సార్ మీరు ఏంటంటే ఈ జిల్లాలో మీరు రాకపోతే ఒక్క సీట్ కూడా మీకు మనకు రాదన్న సీట్గా అనుమతి. అదేంటే అలా అంటే అనుమతి లేదు సార్, ఇంతకన్నా క్యాబుల్ పర్సన్ ఎవరున్నారని మన జిల్లాలో మీరు టాప్ ఆఫ్ లీడర్ అనేది మా అనాలిసిస్ మేము తెలుసుకున్నటువంటి విధానం ద్వారా మాకు ఆలోచన ఉందండి అని అనుకుంటే సరే 14లో మాకు బ్యాడ్ లక్. కానీ 19లోకి వచ్చినప్పుడు కూడా ఒకటి మీరు కంపల్సరీ అడిగారండి. ఒకవేళ ఏంటంటే పవన్ కళ్యాణ్ కదా అనుకుంటారు, ఎలాగైనా సరే అండి 10,000 కొంచెం అటు ఇట్లని కంపల్సరీ నెగ్గి చేస్తే మీకు కమ్యూనిటీ పరంగా ఏంటంటే పవన్ కళ్యాణ్ చూసుకొచ్చి తప్పలేదు. కానీ ఒక కమ్యూనిటీకే లేదు కదా ఈ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం అనేది ఏంటంటే అన్ని కులాలు ఉన్నారు, అన్ని కులాల్లోనూ అన్ని పార్టీలోనూ ఉంటారు. కానీ అందులో ఒక మెజారిటీ ఆఫ్ పీపుల్స్ మన పార్టీలో ఉంటారు. కంపల్సరీ మీరు ఎమ్మెల్యేగా అవుతారు. కానీ మీరు మంత్రి అవ్వాలనే ఉద్దేశంతో మేము ఇంకా ఆలోచన ఆనందంగా ఆలోచిస్తున్నాం, ఆశిస్తున్నామండి. నెక్స్ట్ ఏంటంటే కరోనా వచ్చింది, జనసేన గారు వచ్చిన తర్వాత. కానీ కరోనా వచ్చిన తర్వాత అంటే పార్టీలకు అత్యధికంగా ప్రతి నాయకుడు పనిచేస్తారు. కానీ ఈ ప్రతిపక్ష నాయకులు పార్టీలో ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారంటే ఎక్కడికి పోయారు ఏమైపోయారు కూడా ఎవరికో తెలియదు. కనీసం టీవీలోనూ చూద్దారనుకుంటే టీవీలో కూడా కనబడిపోయారు కాదు. అలాంటి ప్రతిపక్షంతో ఉన్నటువంటి నాయకులు, అది పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, లేకపోతే అంజబాబు గారు అవ్వచ్చు, లేకపోతే ఏంటంటే వీళ్ళకి అధినాయకుడు చంద్రబాబు నాయుడు అని అవ్వచ్చు. అసలు వీళ్ళు కనీసం స్టేట్మెంట్ లేదు. ప్రజల ఉద్దేశంతో కనీసం మారల్ సపోర్ట్గా మీకు ఎందుకు మేము ఉన్నాం, మేము కూడా ఏదో సహాయం చేస్తాం అంటే కనీసం మాట సహాయం కూడా చేయకున్నట్టు నాయకత్వం ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఇంకా దానికి కనుగొనలో ఉన్నటువంటి మీ అందరూ తెలుసుకున్నటువంటి పార్టీ జనసేన పార్టీ. ఇంకా దానికోసం మనం ప్రత్యేకంగా చెప్పట్లేదు. ఎప్పుడో వస్తూ ఉంటారు, మెరుస్తూ ఉంటారు, మెరుపేగలు వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ గంగిదీన్ గారు అలా కాదు కదండి. గంగిదీన్ గారు ఏంటంటే ఎప్పుడైతే కరోనా అయితే వచ్చిందో అందరిలోనూ మంచి మానసిక స్థైర్యం నింపి మీకెందుకు మేము ఉన్నాం, మీరు ఎలాగ ఏ సహాయం సరే నేను ఉన్నాను అని చెప్పేసి గొప్ప భరించినటువంటి నాయకుడే ఎవరైనా ఉన్నారంటే అది గంగిదీన్ గారు. అలాగే ఏంటంటే పైన ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేవిధంగా ఇక్కడ ఈ నియోజక ప్రజలకి గొప్ప మార్పు సపోర్ట్ నిలబడడం అనేది గొప్ప నాయకత్వ పట్టినది.
కానీ ఈ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళిపోయారు, వాళ్ళు లోకేష్ ఎక్కడికి వెళ్ళిపోయారు, అసలు ఎవరు ఎక్కడికి వెళ్ళారు ఏంటో తెలియనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఏమైపోతుందో అల్లాడిపోతుంది. కానీ కనీసం కనికరం లేకుండా ఏ ముఖం పెట్టుకుని వీళ్ళు ఓట్లు అడగడానికి వచ్చారనేది మేము ఇలా ఆశ్చర్యంగా ఆలోచిస్తున్నాం వీళ్ళ విషయాల్లో. అంటే ఇలాంటి వాళ్ళని మనం విన్ చేసుకుంటే ఏంటి అనేది కనీసం చాలామంది ప్రజల్లో కూడా చూస్తున్నాం మేము. కానీ ఈసారి కూడా ఏంటంటే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, ఇక్కడికి అనిల్ గారు వస్తారు. ఇవన్నీ చాలా రావడం గల కారణం ఏంటంటే వీళ్ళు చేసినటువంటి అక్కడ సంక్షేమ ఫలాలు ఇక్కడికి అనిల్ గారి నాయకత్వం ద్వారానే మళ్ళీ అనిల్ గారు నిలిచారు. అలాగే ఏంటంటే అనిల్ గారు మీకు మంత్రి పదవి కావాలా, లేకపోతే మీకు జిల్లా కావాలని చెప్పేసి అక్కడ అధిష్టానం అడిగితే నాకు మంత్రి పదవి వద్దండి, నాకు జిల్లా కావాలి, నా జిల్లా వస్తే నా జిల్లా ప్రజలందరూ కూడా అభివృద్ధి పదంలోకి వెళ్తారు, నా జిల్లా అభివృద్ధిలోకి వస్తుంది అని చెప్పేసి ఆయన చాలా ఆదర్శంగా నేను ఒక మంత్రి పదవి అంటే మంత్రి పదవి అనేది ఒక గంతిని గారికి సార్థం అవుతుంది. కానీ అదే జిల్లా తీసుకుంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 2,40,000 చిల్లర ఓటింగ్ అంటే ఇంచుమించు 2,50,000 ఓటింగ్కి న్యాయం చేసినట్టు అవుతుంది. అలాగే ఏంటంటే చుట్టుపక్కల ఉన్నటువంటి మిగిలిన నియోజకవర్గాల్లో కూడా న్యాయం చేసినట్టు ఉంటుంది. భీమవరం అనేది ఏంటంటే ఒక రిజిస్టర్లో ఒక జిల్లా స్థాయి కల నిలబడిపోతున్న దృక్పథంతో ఈయన ఏంటంటే నాకు జిల్లా కావాలని అనడం అనేది ఆయన ఆదర్శానికి గొప్ప నిదర్శనం. ఇంతకన్నా గన్సీన్ గారి గురించి మనం చెప్పాలంటే ఇంకా అనేకం ఉన్నాయి. ఇవాళ మా ఊరే ఉంది, మా ఊరు విషయానికి వస్తే ఆయన విన్ అయినట్టునే మాకు 30 లక్షలు ఇచ్చారు. మాది అతి చిన్న ఊరు, ఇంకేమంటే 1,500 ఓట్లు ఉంటుంది మాది. జనాభా 2,000 అనేది 1,500 ఓట్లకి స్టార్టింగ్ 30 లక్షలు ఇచ్చారు. కానీ ఆ 30 లక్షలు ఏంటంటే అక్కడ మాకు లోకల్గా ఉన్నటువంటి నాయకత్వాలు ఏంటంటే కొంచెం వినియోగించలేకపోయాం. ఏ డిపార్ట్మెంట్ అయినా 6 నెలలకి వస్తుంది, 6 నెలలు చూసి మనం ఉపయోగించకపోతే ఇంకో డిపార్ట్మెంట్ అలర్ట్ అయిపోతుంది. అయినా మా మొదలుకోకుండా మేము ఏది అడిగినా సరే మా గ్రామం నుంచి ఏదైనా సహాయ సహకారాలు అందించడంలో ముందుటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇప్పటికి వచ్చిన ఎమ్మెల్యేలో మా గన్ శ్రీనివాస్ గారు. గన్ శ్రీనివాస్ గారి గురించి ఇంకా చెప్పాలంటే ఇంకా అనేకం. ఇప్పుడు ఈ రోజుకైనా ఒక్క విషయాన్ని చెప్పాలంటే అది అని కూడా కాదు. గన్సీన్ గారు ఏంటంటే ఎప్పుడు గన్సీన్ గారి ఇంటికి వచ్చినా కానీ సార్ మాకు ఇది చెయ్యాలి, మాకు ఇది ప్రాబ్లం అని చెప్పేసి మీకు ఎందుకు నేను ఉన్నాను పొద్దున తగ్గి ఉన్నట్టు నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది గన్సీన్ గారు. అలాగే ఏంటంటే ఒక్కసారి చూస్తే ఆ వ్యక్తిని ఏంటంటే పేర్లు అందరూ గుర్తుండిపోతారు. బాగున్నారా, నాకు ఊరి పేరు మీరు ఎవరి వాళ్ళు కదా, మీరు వేరే అవసరం కదా గుర్తించి అడిగేటువంటి నాయకుడు ఎవరు ఉన్నారా అది గన్సీన్ గారు. మరి గతంలో ఉన్నారంటే అది చాలామంది చూసి మేము పాలకొల్లో ఉన్నప్పుడు మాకు అదొక కర్మ అనుకోవాలి. ఎందుకంటే పాలకొల్లో మా నియోజకవర్గం ఏంటంటే 2009 ముందు మాది పాలకొల్లు నియోజకవర్గం. అసలు పాలకొల్లు నియోజకవర్గం ఒక ఎమ్మెల్యే ఇల్లు ఎక్కడ ఉంటుంది అనేది కూడా మాలాంటి వాళ్ళు తెలియదు. అంటే మేము రాజకీయంగా ఏంటంటే అప్పటికి ఏంటంటే మంచి ఈస్ట్ ట్రెండ్లో ఉన్నా కానీ తెలియలేని పరిస్థితి. అలాగని భీమవరం నియోజకవర్గంకి వచ్చిన తర్వాత భీమవరంలో రాజబాబు గారు అంటే రాజబాబు గారి పేరు వినలేదు. ఎందుకు వినలేదంటే అంతకుముందు గంధ వెంకటేశ్వర గారి పేరు అన్నాం, తర్వాత గన్ శ్రీనివాస్ గారి పేరు అన్నాం. అంజబాబు గారు ఎవరో మాకు తెలియదు. ఈయన ఎవరో అంజబాబు గారు అంటే కానీ కొత్తగా ఆయన వచ్చారు. కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి సర్వీస్ వల్ల ఆయన విన్ అయ్యారు. కానీ ఏంటంటే అభివృద్ధి ఫలాలుగా చూసుకుంటే మాకంటూ ఆయనతో ఏ రకమైన పరిచయాలు లేవు. అలాగే ఏంటంటే 2014 వచ్చినప్పటికి కూడా ఇదే టీడీపీలో విన్ అయ్యారు. అప్పుడు కూడా ఏంటంటే మా ఊరు లేకపోతే మా మండలానికి వచ్చేటప్పటికి కొంచెం అభివృద్ధి పదాలు ఏంటంటే కొంచెం కుంటుపడ్డది. ఇక ఏంటంటే మరి ఆ కోణంలోనూ ఈ కోణంలో ఏదైతే మళ్ళీ మాకు 2019లో గన్సీన్ గారు రావడం అనేది అది మా అదృష్టంగా భావిస్తూ. సార్ 2019 ముందు అభివృద్ధి జరిగిందా, తర్వాత అభివృద్ధి జరిగిందా మీ ఊర్లో? సార్ మా ఊరు ఏంటంటే మా ఊర్లో కొంతమంది లోకల్గా కూడా చేయించుకుని కూడా అంతగా రాదు మా ఊరికి. ఎందుకంటే మా ఊరికి సమస్యలు ఉండవు. సాధారణ ఏకదాటిగా ఉంటుంది ఊరు. రాజకీయపరంగా కక్ష సాధింపులు ఉండవు, వర్గాలు ఉండవు. దానికోసం ఏంటంటే ఎప్పుడైతే వర్గం ఉందో ఏదైనా చేయించుకోవాలని ఖర్చు ఉంటుంది. కానీ మేము అడగకోకుండానే గన్ శ్రీనివాసరావు గారు 30 లక్షలు ఇచ్చారు మా ఊరికి. మీ ఊరికి ఏదైనా చేసుకోండి, ఏదైనా అభివృద్ధి చేసుకోండి. అదేంటంటే అంతర్గత నిధుల కింద ఇచ్చారు, పలానా నిమిత్తంగానే ఉండదు. తర్వాత ఏంటంటే ఒక సీసీ రోడ్డు ఉంది. సీసీ రోడ్డు అదేదో విపత్తుల విధానంగా అదేంటంటే కొంచెం దెబ్బతింటే మళ్ళీ గ్రాంట్ చేసి ఇచ్చే రోడ్లు అది స్వయంగా చేసిన ఈయన ఏంటంటే ఆడంబరాలు చేసేటువంటి వ్యక్తి అయితే గన్ శ్రీనివాసరావు గారు కాదు. నేను రోడ్డు వేయించాను, ఓపెన్ చేద్దాం, అది చేద్దాం అనేటువంటి వ్యక్తి అయితే ఈయన కాదు. అదే ఎవరన్నా అయితే ఒక బోరుబావి వేస్తే ఆ బోరుబావిని కూడా ఓపెన్ చేసేటువంటి లీడర్స్ ఉన్నారు గతంలో. కానీ ఇప్పుడైతే ఈయన అటువంటి గొప్పలకి వెళ్ళకోకుండా మేము ఏది అడిగినా సరే ఇవ్వగలిగేటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది గన్ శ్రీనివాస్ గారు.
సార్ ఈ 5 సంవత్సరాల్లో మీకు అంటే నీటి సరఫరా కానీ డ్రైనేజ్ వ్యవస్థ కానీ ఏదైనా కొత్తగా ఏదైనా నిర్మించడం జరిగిందా? మౌలిక సదువు నీటి మౌలిక సమస్యలు వసతులు. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే జల సురక్ష మిషన్ అనేది ఆల్రెడీ వచ్చింది సార్. అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఆ, ఇంకా మిగిలిన విధాలంటే మాకు ఆల్రెడీ వాటర్ హెడ్ ట్యాంక్స్ ఉన్నాయి. కాదంటే మీరు చెప్పినట్టుగా డ్రైనేజ్ సమస్య అనేది టోటల్గా అన్ని చోట్ల ఉన్నాయి. ఇది ఒక్క ఊరు అనేది కాదు, అది పెద్ద ప్రాజెక్ట్తో కూడినటువంటి సమస్య. అది కూడా త్వరలోనే గన్సీన్ గారు దానికి మంచి రూపకాలను ఇవ్వగలుగుతారని ఆశిస్తున్నాం. మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తారండి శ్రీనివాస్ గారు? గంధి శ్రీనివాస్ గారు అని ఒక రాజకీయ నాయకుడిగా కాకోకుండా ఒక ఆత్మీయుడిగా భుజం మీద తీయేసి ఏంటి బాగున్నావా అనేటువంటి ఒక ఆత్మీయుడు. ఇంకా ఆత్మీయుడు అంటే అంతకన్నా గొప్ప నిర్వచనం ఉండదేమని చెప్పేసి నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను. ఒక ఆత్మీయుడి కన్నా గొప్పవాళ్ళు మనకు ఎవరు కావాలండి? అవును సార్. సార్ 2024లో అంజిబాబు గారు గంధి శ్రీనివాస్ గారు నిలబడుతున్నారు. ప్రజలు మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు సార్? ప్రజలతో పాటు మేమంతా గంధి శ్రీనివాస్ గారి వైపే ఉన్నాం సార్. మేమంతా సిద్ధపడుతున్నాం. గంధి గారు నెగ్గిస్తానన్న కోణంలోనే ఉన్నాం. అలాగనే మేము ఏ రకమైన అంటే దాని ఏమిటంటే వేరే పాజిటివ్ థింగ్స్లోనే వెళ్తున్నాం. ఎందుకంటే మనం చేసామంటేనే ఓటేయమనేటువంటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అన్నారు, నేను మంచి చేశానంటేనే నాకు మీరు ఓటేయండి అనేటువంటి గొప్ప నాయకుడు ఈ భారతదేశం మొత్తం మీద ఎవరు లేరన్నది అంటే నా అనుభవపరంగానో లేకపోతే నా ఆలోచన ప్రకారంగా నేను నమ్ముతున్నాను. ఎందుకంటే అంతకన్నా గొప్ప లీడర్ ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు కదా. ఎందుకంటే ఆయనకి నవరత్నాలు కాకుండా అనేక పథకాలు అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ ఎక్కడ కూడా ఏ రకమైన వివక్షత లేకోకుండా అప్పుడు మా ఊరు ఉంది, మా ఊర్లో ఇళ్ల స్థలాలు ఇచ్చారంటే ఇవాళ నిజంగా ఇళ్ల స్థలాలు వచ్చింది అంత జనతాన్ని టీడీపీ వాళ్ళకి ఎక్కువగా ఉన్నాయి. అలాగని చెప్పేసి మా నాయకత్వంలో కూడా మా ఊరు నాయకత్వంలో వివక్షత ఎక్కడ చూపించలేదు. వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి? ఎవరైతే పర్సన్ ఏంటంటే అర్హుదారులు అయితే ఎవరు లేకపోతే అర్హులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం అనేది మంచి మార్గం అని మేము అనుకున్నాం. అలాగే వాళ్ళ జనసేనకి టీడీపీ వాళ్ళకి ఇళ్ల స్థానాల్లో ఎక్కువ వచ్చింది. వైసీపీ వాళ్ళకి ఒక రకంగా తక్కువ. ఆయన వైసీపీ నాయకుల్లో కానీ కార్యకర్తలు కానీ ఎక్కడో కూడా అది ఇబ్బందికరమైన వ్యాఖ్యలు కానీ లేకపోతే ఇంకో రకంగా మాకెందుకో లేదని కోణంలో ఎక్కడ అసహనం అయితే లేదు. ఇంకా గంధీన్ గారికి ఏంటంటే గంధీన్ గారు అంటూ ఉంటాం. గంధీన్ గారికి అంటే లాస్ట్ టైం అయితే అంటే మా ఊరి నుంచి కొంచెం దాన్ని ఏమనాలంటే కమ్యూనిపార్ అనుకోవాలి ఏమనుకోవాలో ఖరాబ్ అవుతుంది. కానీ అంటే జనసేనకి కొంచెం మెజార్టీ వచ్చింది. ఇప్పుడు అంటే మనం జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడంటే చేస్తాడు, మాట తప్పడు మడం చెప్పడు అనేటువంటి ప్రజల్లోకి ఒక ట్యాగ్ లేనంటే అది వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిందంటే ఆయనలో ఉన్నటువంటి నాయకత్వ పటిమ లాంటిది. ఆ నాయకత్వంలో గన్సీన్ గారు లాంటి నాయకులు ఎమ్మెల్యేగా అవ్వడం కూడా అది మనం అదృష్టంగా భావిస్తున్నాం. కాబట్టి ఏంటంటే ఈసారి మా ఊరి నుంచి కొంచెం మెజార్టీ ఆఫ్ ఓటింగ్ ఎక్కువ వస్తుందని ఆశిస్తున్నాం. మీ ఊరిలో ఓటింగ్ ఎంత ఉంది సార్? సార్ మా ఊరు ఏంటంటే లాస్ట్ టైం పోల్చుకుంటే 1360 ఓట్లు అండి. ఇప్పుడైతే ఒక 150 ఓట్లు పెరిగినాయి కొత్తగా ఓటింగ్ నమోదులో. సుమారు 1500 సుమారు ఉంటుంది. దాంట్లో మెజారిటీ ఎంత ఇవ్వగలరు సార్ మీకు గంధి శ్రీనివాస్ గారు? గన్సీన్ గారి కంటే మనకి పోల్ అయ్యేది ఇంచుమించు ఒక 1100-1200 పోల్ అవుతాయండి. సహజంగా కదండి, 1500 అంటే 1500 పోల్ అవుతుంది. అందులో కనీసం ఒక 200 సుమారు అని సరే ఓటింగ్ మెజార్టీ వస్తుందని ఆశిస్తున్నామండి. తర్వాత ఏంటంటే అప్పటికి ఉన్నటువంటి పవనాలు ఉంటాయి కదా, కొంతమంది ఏదో ప్రలాభాలు చూపించు లేదా అలా చూపించు ఉంటాయి రాజకీయంగా ఉంటాయి. అలాంటిది ఏదైనా అంటే కొంచెం ఇచ్చు తగ్గులు అవుతుంది. ఏదైనా కొంచెం ఓటింగ్ మెంబర్ ఆఫ్ మెజార్టీ ఏదైనా ఉండాలని ఆశిస్తున్నాం, వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, నమస్కారం అండి. థ్యాంక్ యూ.